హలో అండ్ వెల్కమ్ టు రాజేష్ నాలెడ్జ్. ముందు ఒక రీల్ చూడండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. Science is constantly proved all the time. You see, if we take something like any fiction, in any holy book, in any other fiction, Yeah. and destroyed it, Yeah. okay, in 1,000 years' time, that wouldn't come back just as it was. Yes. Whereas if we took every science book, Yes. right, and every fact, and destroyed them all, in 1,000 years, they'd all be back, because all the same tests would be the same result. That's good. That's really good. So we That's don't. really good. I don't need faith in science. I don't need faith to know that probably if I jump out of a window, every other time someone jumps out, they smash to the ground because of this thing called gravity. Well, but science. ఆయన పేరు రికీ జర్వైస్, ఒక రైటర్, ఆథర్, ఎథిస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ నీడ్ ఫెయిత్ ఇన్ సైన్స్. ఈయనేం చెప్తున్నాడు, మీరు ఒక రిలీజియస్ బుక్స్, ఏ రిలీజియస్ బుక్ అయినా తీసుకుని అన్ని రిలీజియస్ బుక్ని ఒక చోట కూర్చొని డెస్ట్రాయ్ చేసి, అట్లానే సైన్స్ బుక్స్ తీసుకొని కూడా డెస్ట్రాయ్ చేసిన తర్వాత 1000 years తర్వాత సైన్స్ బుక్స్ యాజ్ ఇట్ ఈస్గా బయటకు వస్తాయి. బట్ రిలీజియస్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా బయటకు రావు. బికాస్ సైన్స్ అనేది బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. రిలీజియస్ టెక్స్ట్ ఒకటి ఊహ, వాడి ఊహలో జరిగింది వాడు రిలీజియస్ టెక్స్ట్గా రాశాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈతను చెప్పేది ఏంటంటే, నువ్వు సైన్స్ని నమ్మాల్సిన అవసరం లేదు, దాని మీద నువ్వు ఫెయిత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బిలీవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైన్స్ వర్క్స్ అంతే. సైన్స్ వల్లే విమానాలు ఎగురుతున్నాయి, సైన్స్ వల్లే షిప్పులు వెళ్తున్నాయి, సైన్స్ వల్లే బస్సెస్ వెళ్తున్నాయి, సైన్స్ వల్లే నీ డే టు డే లైఫ్ నడుస్తుంది. సో నువ్వు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ వెన్ వీ కమ్ టు రిలీజియన్కి వస్తే, నువ్వు చచ్చినట్టు నమ్మి తీరాలి, నువ్వు నా ఫెయిత్నే నమ్మాలి, నాకు నా దేవుడే గొప్ప, నా నమ్మకమే గొప్ప. మా వాళ్ళు సైంటిఫిక్ బిలీఫ్స్, సైంటిఫిక్గా బాగా రాశారు మా బుక్స్ అన్నీ. సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ మా బుక్స్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాక్ట్, ఇప్పుడు కనుక్కున్న ప్రతి ఒక్క విషయం మా పుస్తకాల్లో చాలా ఏళ్ళ క్రితమే రాశారు. లేదు, ఇప్పుడు కనుగొన్న ప్రతి ఒక్కటి మీ పుస్తకాల్లో ఉన్న ఒకదానికి మ్యాచ్ చేసుకుంటున్నారు. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఏదైనా ఏది అవసరమైతే అది దాన్ని బట్టి సైన్స్ కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతూ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి టెలివిజన్ సెట్స్ ఉంటాయి. టెలివిజన్ సెట్స్కి యాంటెనాస్ ఉంటాయి. దానికి డీడీ నేషనల్, దూరదర్శన్ అవి వచ్చేవి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు యాంటీనా ఊగినప్పుడు మనకి సిగ్నల్ సరిగా రాకపోయేది. సో యాంటీనాని సెట్ చేసి టీవీలో పిక్చర్ వచ్చేది చేసేవాళ్ళం. రీసెంట్ టైమ్స్లో డేటా యూజ్ చేసుకొని మనం పిక్చర్ చూస్తున్నాం. సో సైన్స్ మెల్లమెల్లగా క్లారిటీ పెంచుకుంటూ వస్తుంటుంది. ఫస్ట్ మనం 144pలో చూసేవాళ్ళం బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇప్పుడు మనం 4K టీవీలలో చూస్తున్నాం. సైన్స్ వల్ల ఎప్పటికైనా పిక్చర్ క్లారిటీగా వస్తుంది. అదే రిలీజియన్ దగ్గరికి అది బ్లాక్ అవుతూ వెళ్తుంటుంది. పోను రిలీజియస్ బుక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇంకా డార్కర్ ఏజెస్కి తీసుకెళ్తుంటుంది. స్టోన్ ఏజ్కి మంచిది తీసుకెళ్తుంది. వాడిని ఆలోచించనివ్వదు. వాడు సొంతంగా మైండ్ పెట్టి ఆలోచించడం అనేది నిషేధం కొన్ని రిలీజియన్స్లో. మాకు ఒక చర్చ్ గోడ ఉంటుంది మాకు దగ్గరలో. ఆ గోడ ఉంటుంది, నమ్మి శరణు సంథింగ్ గుర్తురాట్లే ఎగ్జాక్ట్గా, కొంచెం అటు ఇటుగా ఇలా వర్డ్స్ ఉంటాయి. నమ్మి శరణు కోరుకున్నవాడు రక్షింపబడను అని ఒక గోడ మీద ఉంటుంది. కానీ ఆ బైబిల్లో అది దాని తర్వాత సెంటెన్స్, నమ్మని వాడికి శిక్ష విధింపబడను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నమ్మని వాడికి శిక్ష విధింపబడను అంతే. కానీ ఎందుకు నమ్మాలి? ఏంటి అది ఫ్యాక్టా? నిజమా కాదా? నిజమని నేను ప్రూవ్ చేస్తావు. మా బుక్లోనే అది నిజమని రాసి ఉంది. నాన్ సెన్స్. నేను ఒక బుక్ రాసి ఇదే నిజమని రాస్తే అది వర్కౌట్ అయిపోదు. దానికి నేను ఎవిడెన్సెస్ చూపించాలి. నేను ఏదన్నా వాదన పెడితే దానికి ఎవిడెన్సెస్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంటి వెనకాల ఇది శామ్ హ్యారిస్ అనే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. నా ఇంటి వెనకాల రిఫ్రిజిరేటర్ సైజులో ఒక డైమండ్ ఉంది భూమి లోపల అన్నట్టు. ఇక్కడ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఏంటి, అది ప్రపోజ్ చేశాడు ఎవరు? శామ్ హ్యారిస్ అనే అతను ఏం చేయాలి? తవ్వి మనకు చూపించాలి.
అలాగే ఈ రిలీజియస్ టెక్స్ట్ కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నప్పుడు ఒప్పుకోవడానికి మాథీస్ అందరు రెడీ. ఎప్పటివరకు ప్రూవ్ చేసుకోలేదో అదొక బుక్ లాగా అక్కడ పక్కకు పెట్టేసేసి అలాగ ఉంచేస్తే ఓకే. దాన్ని సీరియస్‌గా తీసేసుకొని అది లేకపోతే మా ఇంటి వెనకాల ఫ్రిడ్జ్ సైజులో డైమండ్ లేని లోకం నేను ఊహించుకోలేను. దానివల్లే నా లైఫ్ మీనింగ్ వస్తుంది. దానివల్ల నేను మోరల్‌గా ఉంటున్నాను. దానివల్ల నేను నీతి నిజాయితీలతో ఉంటున్నాను అన్న ప్రాబ్లమ్ వస్తుంది. మెయిన్ థింగ్ ఏందంటే వీళ్ళు ప్రతి ఒక్క ఈ రిలీజియస్ టెక్స్ట్ ఉన్నాయి కదా! అది ఒకానొక టైంలో ఒకానొక మనిషి వాడికున్న కాలమాన పరిస్థితుల్లో వాడికనిపించింది వాడు రాశాడు. వాడిని తప్పడానికి లేదు. బట్ అది ఎటర్నల్ ట్రూత్‌గా నమ్మే వాళ్ళని తప్పదు. అది ఎటర్నల్ ట్రూత్ కాదు. ఎందుకంటే ట్రూత్, ఫ్యాక్ట్ అనేది ఒకటే ఉంటది. కానీ ట్రూత్‌కి ఇంటర్ప్రిటేషన్ ఉండవు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గ్రావిటీ వాల్యూ మనం ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఐ థింక్ కాంపౌండ్ పెన్‌లో ఉంటుంది. దాంతోటి మనం గ్రావిటీ కనుక్కుంటాం. ప్రాబ్లీ మీరు కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే అర్థమవుతది. అది ఎంతమంది ఎన్నిసార్లు చేసినా 9.8 మీటర్/సెకండ్ వస్తుంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీ రిలీజియస్ టెక్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కొక్కడు ఒక్కో కాంటెక్స్ట్‌లో తీసుకుంటాడు. ఒక్కొక్కడు ఒక్కో తీరుగా అర్థం చేసుకుంటాడు. ఒకడు స్లేవ్స్ ఉంచుకోవచ్చు అంటాడు. ఒకడిని స్లేవ్స్ పెళ్లి చేసుకోవచ్చు అంటాడు. ఇంకొక ఇంకొక పుస్తకాలలో శూద్రుడిని కింద కూర్చోబెట్టాలి. వాడు మన ముందు కూర్చుంటే పిర్రలు కోయాలి. ఇలా ఉంటది. ఇంకొక టెస్ట్‌లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మగవాళ్ళని సంహరించు, ఆడవాళ్ళని ఉంచుకో. ఇలా ఉంటది. ఏంటిది? మనిషిని మనిషిలా చూడలేని మతాలన్నీ అంతరించిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటది. మనిషిని మనిషిలాగా చూడటం మానేశారు జనాలు. ఈ రిలీజియస్ టెక్స్ట్ వల్ల. వాడు క్రిస్టియన్, వీడు హిందూ, వీడు ముస్లిం, వాడు మాల, వీడు మాదిగ, వాడు ఒట్ల. వాడికి ఒక సెపరేట్ ఐడెంటిటీ, వాడు హ్యూమన్ అనే ఐడెంటిటీ మర్చిపోతున్నాడు. ఎప్పుడైతే హ్యూమన్ అన్న ఐడెంటిటీ మర్చిపోతారో మన రాజకీయ నాయకులు కూడా అదే కావాల్సిందే. వాడు హ్యూమన్ అని మర్చిపోయి వాడిని ఎక్కడికక్కడ విడదీసి నువ్వు తెలంగాణ, నువ్వు ఆంధ్ర, నువ్వు మాదిగ, నువ్వు మాల, నువ్వు కమ్మ, ఇది కాపు, ఇది రెడ్డి, ఇలా డివైజివ్ పార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్నికి ఒక ఐడెంటిటీకి దూరం చేస్తున్నారు. మనుషులుగా ఆలోచించడం మానేసాం మనం మొత్తానికి. బికాస్ ఆఫ్ దిస్ రిలీజియస్ టెక్స్ట్. 1000 ఇయర్స్‌లో ఇప్పుడు ఒకవేళ పుసుక్కున డెస్ట్రా అయిపోయి 1000 ఇయర్స్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా బయటికి రాని వాటి మీద డిపెండ్ అవుదామా? సైన్స్ మీద డిపెండ్ అయ్యి మ్యాథమెటిక్స్ మన పిల్లలకి సైన్స్, మ్యాథమెటిక్స్ నేర్పించి వాళ్ళని ఒక రేషనల్‌గా తయారు చేద్దామా? అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే రిలీజియన్ పట్టుకుంటూ వేలాడుతూ వెళ్ళిపోతామో మనం ఆలోచించం మనం ఇంకా. ఇక్కడ ఏంటంటే ఈ రిలీజియన్ పట్టుకొని వెళ్తున్నప్పుడు మనల్ని వాళ్ళు రాజకీయ నాయకులు వాడుకుంటారు మంచిగా. నీకు ఈ గుడి మాత్రమే కావాలి, ఇక ఈ గుడి కట్టడం వల్ల నీకు మొత్తం అన్ని కష్టాలను తీరిపోతాయని మనల్ని మభ్యపెడతారు. నీకు హెల్త్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తారు వీళ్ళు. ఎప్పుడు ఒక ట్రాన్స్‌లో ఉంటారు. రిలీజియన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్ అని ఒక పెద్దాయన అన్నాడు. అదొక నిజమే, మత్తుమందు మాసెస్‌కి. ఆ మత్తుమందు ఇస్తే వాడికి ఆకలవ్వదు, నిద్ర పట్టదు. ప్రతి ఒక్కడు అసలు ఇంకా యూ నేమ్ ఇట్ చాలా ఉంటాయి. సో రేషనల్‌గా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే మనం బాగుపడతాం. థ్యాంక్ యూ.